ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో, పాపే పుట్టింది. నీలాంబరి గారు, మీరు ఒకసారి రిపోర్ట్ చూడండి. నేను చెప్పిందే నిజం. అవును, పదండి, వీళ్ల నాటకం మొత్తాన్ని రాజ్యం అత్తయ్యకి సాక్ష్యంతో చూపిద్దాం. పుట్టింది పాపైతే బాబు అని చూపిస్తారా మీరు? అయిపోయారు మీరు. శృతి, శృతి ఆగు, శృతి ఆగు. ఇప్పుడేం చెయ్యాలి? అత్తయ్యకి రిపోర్ట్ చూపించేస్తారే. ఆవిడ ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో ఏంటో. మనవడు నాకు పుట్టాడే. నా కోడలికి పుట్టింది కూడా కొడుకేనే. ఫస్ట్ పుట్టింది నా కోడలికే, ఆస్తంతా మాకే వస్తుంది. ఏడ్సావ్, నా మనవడే ముందు పుట్టాడు, ఆస్తి వచ్చేది మాకే. ఆస్తి ఎవరికొస్తుందో ఆ లాయర్ తో మాట్లాడి తెలుస్తాను. నేను తెలుస్తానే, ఆస్తి అంతా మాకే వచ్చేలా చేస్తా. అదేదో నేను చూస్తానులేవే, నేను అదే చేస్తా. చూద్దాంలే పోవే. చూద్దాంలేవే, పోవే పోవే. రాజమత్తయ్య, ఏంటి నువ్వింకా పోలేదా? వాళ్ళు మిమ్మల్ని చేస్తున్న మోసాన్ని బయట పెట్టడానికే మేమింకా ఇక్కడే ఉన్నాం రాజమత్తయ్య. అసలు అపర్ణకి పుట్టింది బాబు కాదు, పాపే అన్న ఆధారంతో వచ్చాం. ఏంటి ఆధారం? ఇదిగోండి, మీరే చూడండి అత్తయ్య. పాపే పుట్టిందని అపర్ణ గదిలో ఉన్న రిపోర్టు. ఏమైందప్పు? చిన్నక్క, ఎందుకు కంగారు పడుతున్నా? ఆ శృతి వాళ్ళు మళ్ళీ వచ్చారు. నాకు పాప పుట్టిందని డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని మా అత్తయ్య గారికి చూపిస్తామని వెళ్లారు. అమ్మో అక్షర గారు, అమ్మ గనక రిపోర్ట్ చూసిందంటే జరగరంది ఏదైనా జరిగిపోతుంది. మీరు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలండి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. మా అమ్మని, అప్పుని కాపాడండి ప్లీజ్, ప్లీజ్. పదండి. ఏంటి భగవంతుడా, మాకీ అవస్థను ఇంత మోసం చేస్తారా? చేశారత్తయ్య, ఊరుకోకండి. ఎందుకు ఊరుకుంటా? వాళ్ళ పరువు మొత్తం బజార్కి ఇడుస్తా. ఊళ్ళో వాళ్ళెవ్వరిని తలెత్తుకోలేకుండా చేస్తాను. పదండి. అమ్మా, నువ్వెక్కడున్నావా? ఏయ్, ఏంటి ఇంకా మీరు వెళ్ళలేదా? నాకు నిజాన్ని తెలియచేయడానికే ఉన్నారా? ఏం అక్షరా, నన్నెంత మోసం చేస్తారా? మోసమా? మేమేం చేశామండి? పుట్టింది పాప అయితే బాబని మాయ చేయలేదు. పుట్టింది బాబే కదా రాజ్యం, మళ్ళీ మేం మాయ చేశావంటావేంటి? నువ్వు మళ్ళీ ఈ కంత్రి వాళ్ళ మాటలు నమ్ముతున్నావా? మాటల్ని నమ్మటం లేదండి. ఇదిగో ఈ రిపోర్ట్స్ చూసి చెప్తున్నాను. మీరింకా ఏం చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. హేయ్, నువ్వు నోర్మోయ్. రాజ్యం గారు, పుట్టింది బాబు, మీరు చూశారు కదా. మీరేదో కిరికిరి చేసుంటారు. మాక అవసరం లేదు. మోసాలు చేసేది, నమ్మించి గొంతులు కోసేది, ఇలాంటి కిరికిరి పంచాయతీలు పెట్టేది మీరు. అవి మీరు క్రియేట్ చేసిన ఫేక్ రిపోర్ట్స్. ఏం కాదు, అవి నిజమైనవే. అపర్ణ ఉన్న గదిలో ఉన్నవే. అమ్మా, నువ్వు వాళ్ళని నమ్మకు. రే, నమ్మకుండా ఎలా ఉంటానురా? మీకు మనవడే పుట్టాడు రాజ్యం. అబ్బా లేదు రాజ్యం అత్తయ్య, మీకు మనవరాలే పుట్టింది. అమ్మా, నువ్వు మమ్మల్ని నమ్మవా? ఈ జిత్తులు మారోళ్ళని నమ్ముతావా? మరి నాకు ఆధారం వాళ్లే చూపించారు. మేము చూపించాం కదా, అయినా మేం చెప్తున్నాం కదా, మేం చెప్తుందే నిజం. కాదు, అబద్ధం.
ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే తేలుస్తాను. ఏమ్మా నర్సు, ఇలారా. ఇప్పుడు నర్సుని ఎందుకు పిలుస్తున్నావు? అపర్ణని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఆ నర్సే కదరా ఉంది. ఎవరు పుట్టారో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే తన్నే అడుగుతాను. అడగండి అత్తయ్య, తప్పకుండా తెలుస్తుంది. సిస్టర్ రండి. దొరికిపోయారు. ఇక మీరు బయట పడలేరు. ఏంటండి? డెలివరీ జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా? ఉన్నానండి. ఎవరు పుట్టారో నీకు తెలిసే ఉంటుందిగా? తెలుసండి. ఎవరు పుట్టారో చెప్పు. చెప్పండి, వింటాము. మీరు మనీ కట్టాలని మా వారిని రిసెప్షన్ దగ్గరికి పిలవక ముందే కదా మా సిస్టర్కి డెలివరీ అయిందని మాకు చెప్పారు. ఎవరు పుట్టారో చెప్పండి. సార్ని రిసెప్షన్లో పిలవడానికి ముందైతే అర్చన గారికేగా డెలివరీ అయ్యింది. బాబాయ్ పుట్టాడు. చెప్పమ్మా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనెందుకు భయపడతానండి? బాబాయ్ పుట్టాడు. చూసారు కదా. హే, నిజం చెప్పు. అబద్ధం నేనెందుకు చెప్తానండి? బాబాయ్ పుట్టాడు. బాబు పుడితే ఆ గదిలో పాప పుట్టిందని ఈ రిపోర్ట్స్ లో ఎలా ఉంటాయి? అక్కడెందుకుంటాయి? ఇవక్కడే ఉన్నాయి. గుర్తొచ్చింది మేడం. అంతకు ముందు అక్కడ ఇంకొకరికి డెలివరీ అయింది. వాళ్ళకి పాప పుట్టింది. రిపోర్ట్స్ మర్చిపోయి ఉంటారు. విన్నారా? బాబాయ్ పుట్టాడండి. చెప్పండి రాజ్యం గారు, ఇప్పుడు ఏమంటారు? ఎవరిని నమ్ముతారు? మరి ఈ రిపోర్ట్స్? హే, ఏంట రిపోర్ట్స్? చూసావత్తయ్య ఎలా మోహన కొట్టాడో? పేపరే చించి కొట్టాడు. చంప పగలగొట్టలేదు. సంతోషించు. ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది. ఇంకోసారి నీ చంప మళ్ళీ పగలగొట్టాలనుంది. అత్తయ్య, ఏ గెట్ అవుట్. అత్తయ్య, ఇక్కడ ఏదో జరుగుతుందత్తయ్య. ఏయ్, ఇప్పుడు మీరు వెళ్తారా? కత్తి తీసుకొచ్చి పొడవమంటారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.